బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ దేవ్డి ఏరియాలోని కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 16 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మంటల్లో బట్టల షాపులు తగలబడిపోయాయి. రంజాన్ పండుగ దగ్గర పడుతుండటంతో బట్టల షాపు యజమానులు కొత్త స్టాక్ తెచ్చిపెట్టారు. ఫైర్ యాక్సిడెంట్తో మెటీరియల్ అంతా బూడిదైపోయింది. భారీగా నష్టం జరిగిందంటూ వ్యాపారస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని దివాన్ దేవ్డి ఏరియాలోని ఒక కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 2 గంటలకు మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ గా అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 ఫైర్ ఇంజన్లతో మంటలని ఆర్పుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుతం అయితే 4th ఫ్లోర్లో మంటలు అదుపులోకి వచ్చాయి. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాధిక, తెల్లవారుజామున పాత బస్తీలో బట్టల దుకాణంలో చెలరేగినటువంటి మంటలు ఇంకా పక్క బిల్డింగ్ కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది. 4th ఫ్లోర్లో చెలరేగినటువంటి మంటలు ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు 40 నుంచి 50 వరకు షాపులు ఉండొచ్చు అని అధికారులు చెప్తున్నారు. ప్రతి ఫ్లోర్లోకి ఈ మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి బిల్డింగ్ని మనం చూస్తే దాదాపు 200 నుంచి 300 షాప్స్ ఉండే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద భవనము. ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న షాపులన్నీ కూడా చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఫైర్ ఇంజిన్స్ లోపలికి రావాలంటే కొంతమేరకు కష్టతరమనే చెప్పాలి. కానీ అధికారులు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఒకవేళ మంటల్ని అదుపులోకి తీసుకురాకపోతే ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి 200 నుంచి 300 షాప్స్ వరకు ఈ మంటలు వ్యాపిస్తే భారీగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చుట్టుపక్కన ఉన్నటువంటి అన్ని షాపులకి మంటలు చెలరేగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 4th ఫ్లోర్లో చెలరేగినటువంటి మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్ దాదాపు 300 మీటర్స్ నుంచి 400 మీటర్స్ భవనానికి డిస్టెన్స్లో ఉంచి ప్రతి పైప్ లైన్ ద్వారా ఎక్కడైతే సోర్స్ కనిపిస్తుందో ఆ పక్కనే ఉన్నటువంటి భవనాలను ఎక్కి అధికారులు అక్కడ నుంచి ఫైర్ సిబ్బంది అధికారులు ఫైర్ని అదుపులోకి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపలికి వెళ్ళి మంటల్ని ఆర్పడానికి ఎలాంటి ఛాన్స్ లేకపోవడం వల్ల ముందుగా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ సహాయంతో పైపుల ద్వారా 4th ఫ్లోర్లో మంటలని అదుపులోకి తీసుకువస్తున్నారు. ఆ తర్వాత 3rd ఫ్లోర్లో కూడా మంటలు మెల్లమెల్లగా వ్యాపించి ఉండడంతో అధికారులు అయితే 3rd ఫ్లోర్లోనూ మంటలు వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. చాలా క్లియర్గా చూడొచ్చు. 4th ఫ్లోర్లో ఇప్పటికే మంటలంతా ఆల్మోస్ట్ లోపల ఉన్నటువంటి బట్టల షాప్స్ అన్నీ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భారీగా పొగ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి బిల్డింగ్ పైన చూస్తే ఆ ఫ్లోర్ మంటల్లో కాలిపోవడం వల్ల ఆ ఫ్లోర్ ఎప్పుడైనా సరే పడిపోయే అవకాశం ఉంటుంది. 4th ఫ్లోర్లో ఉన్నటువంటి స్లాబ్ కిందకి కానీ పడిపోతే 3rd ఫ్లోర్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత 2nd ఫ్లోర్ డ్యామేజ్ అవడంతో పాటు 1st ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతవరకు జరగకుండా ఉండేందుకు అధికారులు సిబ్బంది కలిసి పైప్ లైన్ సహాయంతో వాటర్ని స్ప్రే చేసి మొత్తం మంటల్ని అదుపు చేశారు. కానీ లోపల బట్టలు ఉండడంతో ఇంకా ఆ మంటలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దట్టమైన పొగని ముందుగా కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడి నుంచైనా సరే మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఇది చాలా పెద్ద బిల్డింగ్. ఈ ఓల్డ్ సిటీలోనే అతిపెద్ద బట్టల దుకాణంగా చెప్తున్నారు. 200 నుంచి 300 వరకు బట్టల దుకాణాలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో జరిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి 2 గంటల ప్రాంతంలో తెలియడము, వెంటనే అధికారులకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ బృందాలు పోలీసులు ఇక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రావడానికి చాలా వరకు సమయం పట్టే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రాధిక.
రైట్ సుజాత, మొత్తం ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు? ఇప్పుడు విజువల్లో కూడా చూస్తున్నాము, బిల్డింగ్ పైన అంతా కూడా క్రాక్స్ వచ్చాయి, స్లాబ్ కూలిపోయే అవకాశం ఏమన్నా ఉందా? అధికారులు ఏమంటున్నారు? రాధిక, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫైర్ సిబ్బంది అధికారులు మొట్టమొదట ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఈ మంటలని కంట్రోల్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. మంటలంతా అదుపులోకి వచ్చిన తర్వాత ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మొదట ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావడమే మొదటి ఛాలెంజ్గా అయితే అధికారులు చెప్తున్నారు. భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు దుకాణాలకి సంబంధించినటువంటి ఓనర్స్ రంజాన్ కావడంతో మేము ఎక్కువగా స్టాక్ తీసుకువచ్చాము, కొత్త స్టాక్ ఏదైతే తీసుకొచ్చామో అదంతా కూడా మంటల్లో కాలిపోయాయి, లోపల భవనం కూలిపోతే మాత్రము మరి కాస్త ఎక్కువగా ఈ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడం వల్ల ఆ టైంలో ఎవరు లేకపోవడం వల్ల పెద్దగా ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు అని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది అధికారులు పక్కనే ఉన్నటువంటి భవనాల సహాయంతో పైప్ లైన్స్ ద్వారా మొత్తాన్ని కూడా మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. రాధిక, థ్యాంక్ యూ సుజాత.